హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా జీకేలో ఏ టాపిక్స్ వస్తున్నాయో వాటికి సంబంధించి కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. అయితే మనకి అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయో ఆ చాప్టర్స్లో ఏ మోడల్స్ వస్తున్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే మనకి ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్లో కానీ మీరు గమనించుకుంటే ప్రాఫిట్ లాస్ నుంచి క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. అదేవిధంగా నిన్నటి రోజు జరిగినటువంటి షిఫ్ట్లు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రాఫిట్ లాస్ నుంచి క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఈ ప్రాఫిట్ లాస్ నుంచి అసలు ఏ మోడల్స్ వస్తున్నాయి, ఆ మోడల్స్ అన్నీ కవర్ చేస్తూ మీకు ఈ వీడియోలో అందిస్తాను. నెక్స్ట్ షిఫ్ట్లో రాయబోతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా ఈ వీడియో అనేది అందించడం జరుగుతుంది. చాలామంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేస్తున్నారు. అదేంటంటే మనకి అన్న మీ వీడియోస్ నాకు చాలా యూజ్ అయ్యాయి అని చెప్పేసి కామెంట్ చేశారు. సో ఇలాగా మీరు కూడా కామెంట్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నేను అనాలిసిస్ చేసి మీకు నెక్స్ట్ షిఫ్ట్లలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇప్పుడు వచ్చినటువంటి మోడల్స్ ఏంటి, ఇవన్నీ అందిస్తే నెక్స్ట్ రాయబోతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడతాయని చెప్పేసి నేను అనేది వీడియోస్ అందిస్తున్నాను మీకు. ఓకేనా? దీనికి అనుగుణంగా మీరు ఏంటంటే కామెంట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నేను ఏదైతే ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో పలానా ప్రాబ్లం చెప్పినప్పుడు మ్యాక్సిమం మీరు ఏంటంటే చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అందుకే నేను ప్రతిసారి అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 15 వస్తువులు కొన్న వేళ మీకు ఇక్కడ కొన్ని మోడల్స్ అనేది చెప్తాను. ఈ మోడల్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. 15 వస్తువులు కొన్న వేళ 12 వస్తువులు అమ్మిన వేలకు సమానమైతే లాభ శాతం ఎంత? ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ని నార్మల్గా చేయొచ్చు, చాలా సింపుల్గా కూడా పెన్ను పేపర్ వాడకుండా 2 సెకండ్స్లో కూడా ఆన్సర్ చెప్పచ్చు. ఓకేనా? 15 వస్తువులు కొన్న వేళ 12 వస్తువులు అమ్మిన వేలకు సమానమైతే లాభ శాతం ఎంత? దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 వస్తువులు కొన్న వేళ అంటే ఏంటండి? సిపి కదా, కాస్ట్ ప్రైస్. దాన్ని 15 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? 12 వస్తువులు అమ్మిన వేళ అంటే ఎస్పికి సమానం అన్నారు. అయితే మనకి లాభ శాతం ఎంత అన్నారు? ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 3 4లు 3 5లు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీని అంతా సిపికి వైపు ఎస్పిని తెచ్చి తర్వాత ఇక్కడ వచ్చినటువంటి 5ని ఆ 4కి కిందకి తీసుకెళ్ళి ఇలా చేయడం కంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. 5 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎస్పి. ఎస్పి పక్కన ఉన్నది సిపి, సిపి పక్కన ఉన్నది ఎస్పి అనేది గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మీరు సిపి వైపు ఎస్పిని తెచ్చి ఈ 5ని అవతల తీసుకెళ్ళగానే అంతే ఉంటుంది. కావాలంటే చూడండి, సిపి అవతల ఉంచాను, ఎస్పి అవతలకు ఇచ్చాను. తర్వాత 4, ఆ 5 అవతలకు వస్తే ఇక్కడికి వస్తుంది. చూసారా? ఎస్పి 5, సిపి 4. ఈ 5 ఎక్కడుంది? సిపి పక్కన ఉంది. సిపి పక్కన ఉన్నది ఎస్పి, ఎస్పి పక్కన ఉంది సిపి అని రివర్స్లో మీరు అట్లా గుర్తుపెట్టుకుంటే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది తగ్గిద్ది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎస్పి 5 ఉంది, సిపి 4 ఉంది. డిఫరెన్స్ ఎంత? 1. ఆ 1 ఏంటి? పెరిగింది. ఎస్పి అంటే ఏంది? 4 కొని 5 కమ్మాడు. 1% ప్రాఫిట్ కాబట్టి 1/% కాబట్టి మనకి 4 అనేది సిపి. ఇనిషియల్ వాల్యూ 4 ఇంటూ 100 ఎంత? 25% ఇస్ ద ఆన్సర్. 25 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మోడల్ కూడా బాగా వస్తుంది. ఒక దుకాణదారుడు తన వస్తువులను కొన్న వేలకే అమ్ముతానని క్లెయిమ్ చేస్తాడు, కానీ 1 కేజీకి బదులు 920 గ్రాములు తప్పుగా ఇవ్వడం జరుగుతుంది. తప్పును ఉపయోగిస్తాడు. అతని లాభ శాతం ఎంత? లాభ శాతం కనుక్కోవాలి. 920కే అంటే 920 గ్రాములు మాత్రమే ఇస్తాడు. వాడు ఏమన్నాడు? 1 కేజీ అంటే 1000 గ్రాములు ఉండాలి, కానీ 920 గ్రాములే ఇస్తాడు. కానీ నేనేంటంటే లాభం తీసుకోవట్లేదు, వస్తువు ఏదైతే కొన్న వేల ఉంటుందో దానికే ఇస్తున్నానని చెప్తాడు. కానీ ఇక్కడ 80 గ్రాములు మనం లాస్ అయిపోతున్నాం. అంటే కొనేవాడు 80 గ్రాములు లాస్ అయిపోతున్నాడు. ఓకేనా? ఆ 80 సిబి అంతా 920 కదా ఇచ్చేది అతను, అది రాసుకుంటాం. ఇంటూ 100% కాబట్టి పర్సంటేజ్ కాబట్టి 100 వేస్తాం. 0 0 క్యాన్సిల్. ఇక క్యాలిక్యులేట్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్లో మీరు కొంచెం స్పీడ్గా ఉండాలి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా మనకి 8.69% అనేది వస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ క్యాలిక్యులేషన్ చేయడం మీకు స్పీడ్ అవ్వాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఒక వస్తువును బికి 20% లాభంతో విక్రయిస్తాడు, బి దాన్ని సికి 10% నష్టంతో విక్రయిస్తాడు. సి ఆ వస్తువును 1080 చెల్లిస్తే 1080 అండి, 1080 చెల్లిస్తే ఏ కొన్న వేల ఎంత? ఏ కొన్న వేల కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఒక వస్తువును బికి 20% లాభంతో అంటే ఫస్ట్ ఎక్స్ రాసుకోండి. ఇంటూ ఏ ఒక వస్తువును బికి 20% లాభం అంటే 120/100 వేసుకోండి. నెక్స్ట్ ఇంటూ బి దాన్ని సికి 10% నష్టంతో ఇచ్చాడంటే 100లో 10 తీసేస్తే 90/100 ఈజ్ ఈక్వల్ టు
సి ఆ వస్తువును 10.80 చెల్లిస్తే అన్నాడు కాబట్టి ఆ 10.80 ఇక్కడ రాసుకోండి, అయిపోయింది. ఇక ఈ క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. 0 0 క్యాన్సిల్, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్, 9 1 9 12. నెక్స్ట్ మనకి ఇక్కడ 10 ఉంది, 12 ఉంది, 5 2 2 5 2 6 6 1 6 2 5 2 ఎంత 10. బట్ ఇక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి ఇంకో 2 zeros యాడ్ అవుతాయి, 1000. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ని చాలామంది నార్మల్ పద్ధతిలో చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది, అది కూడా ఈజీగా చేయొచ్చు. అదేంటంటే చెప్తాను చూడండి. ఒక వస్తువును 720కి అమ్మడం వల్ల వచ్చే లాభం అదే వస్తువు 480కి అమ్మినప్పుడు వచ్చే నష్టానికి సమానం. అయితే ఆ వస్తువు అసలు కొన్న వేల ఎంత? దీన్ని ఎలా రాసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 720కి అమ్మడం వల్ల వచ్చే లాభం అన్నారు కాబట్టి 720 మైనస్ సిపి. ఓకేనా, తర్వాత మనకేమన్నారు 480కి అమ్మినప్పుడు వచ్చే నష్టానికి సమానం అన్నారు కాబట్టి సిపి మైనస్ 480. ఓకేనా, ఈ ఈక్వేషన్ రాసుకొని వీటి నుంచి సిపి కనుక్కుంటారు, ఆన్సర్ వస్తుంది. ఓకేనా, కానీ దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఒక వస్తువును 720కి అమ్మడం వల్ల లాభం, 480కి అమ్మడం వల్ల నష్టం సమానం అన్నారు చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాభం నష్టం సమానం అని ఇస్తే ఇచ్చిన రెండు ధరలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క యావరేజ్ తీసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. పెన్ను పేపర్ లేకుండా చూడగానే ఆన్సర్ చేయొచ్చు. 720 ప్లస్ 480 యావరేజ్ అంటే బై 2 వేయాలి కదా. ఇప్పుడు 720 480, ఈ 80ని ఈ 20కి యాడ్ చేస్తే 100, ఇక్కడ 700, మొత్తం 800, ఇక్కడ ఒక 400, 1200 బై 2 ఎంత 600. 600 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇలా చేయాలి ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది డిస్కౌంట్కి సంబంధించి మీకు గత వీడియోస్లో చెప్పాను. ఎప్పుడైనా కానీ 10%, 20%, లేకుంటే 10%, 30% ఇలాగ ఇచ్చి డిస్కౌంట్లు సమానమైన ఒకే ఒక సింగిల్ డిస్కౌంట్ శాతం ఎంత అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. ఇలాంటి మోడల్ గతంలో మీకు చెప్పాను. ఓకేనా, దీన్ని ఈజీగా చేయొచ్చు. ఇది కూడా ఎలా అంటే ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఫార్ములా ఒకటి ఉంది, అదేంటంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్వై బై 100. ఈ ఫార్ములా మీకు సక్సెసివ్ ఫార్ములా ఉంది. ఏంటి 10% 10% అని, ప్రాఫిట్ అంత లాస్ అంత, ఇట్లా చక్రవడ్డీ ఉంది కదా. చక్రవడ్డీ కనుక్కునేటప్పుడు కూడా ఇలాంటి ఫార్ములా వాడతాం. మీకు 10% ఇచ్చి 2 yearsకి చక్రవడ్డీ అంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పేసి అడిగినప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది. కానీ ఎప్పుడైనా డిస్కౌంట్ అని అడిగితే ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్వై బై 100 ఫార్ములా ఉంటుంది. ఎక్స్ అంటే ఎంత 10%, వై అంటే ఎంత 20%, మైనస్ ఎక్స్ ఇంటూ వై అంటే 10 into 20 ఎంత 200 బై 100. 0 0 క్యాన్సిల్, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 10 plus 20 30 మైనస్ 2 అంటే 28%. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మీకు ప్రతి క్వశ్చన్ని లాంగ్ ప్రాసెస్ కాకుండా దాన్ని ఎలా చేయగలుగుతాం, తక్కువ టైంలో ఆ క్వశ్చన్ ఎలా చేయాలి. ఓకేనా, ఈ మెథడ్స్ నేర్పిస్తున్నాను మీకు ప్రతి వీడియోలో ఇలాగ చెప్తున్నాను. ఎందుకంటే ఎగ్జామ్లో మనకి గంటల టైం ఉండదు, చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలో ఎవరైతే యాక్టివ్గా స్పీడ్గా చేయగలుగుతారో వాళ్ళే ఎగ్జామ్లో రాణించగలుగుతారు. ఈ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్కటి 990కి అమ్మాడంట. ఒక్కొక్కటి 990కి. అయితే ఒకదానిపై 10% లాభం, మరొక దానిపై 10% నష్టం వచ్చింది. అయితే మొత్తం లావాదేవీల్లో అతని లాభం లేదా నష్ట శాతం ఎంత? 10% లాసు, 10% ప్రాఫిట్ అడిగి 2 వస్తువుని ఒకే ధర, ఇక్కడ 990కి ఒక్కొక్క వస్తువుని అమ్మాడు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఒకే ఒక్కటి గుర్తుండాలి. ఏదైతే పర్సంటేజ్ చూసారో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, 10 10 ఇలాగే సేమ్ ఇచ్చి ఒక వాల్యూ ఇస్తే ఒక ధరకి అమ్ముతున్నాడు అంటే లాసే వస్తుంది. ఎప్పుడు కూడా లాసే వస్తుంది, లాస్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమడిగారు, లాస్ వస్తే ఆ శాతం అడిగారు. లాభమా లేదా నష్టమా అన్నారు, కానీ వచ్చేది ఎప్పుడు నష్టమే. ఎందుకంటే ఇక్కడ 10% నష్టం, 10% లాభం అని ఒక ధరకి అమ్ముతున్నాడు అంటే మనకి ఎప్పుడు లాసే వస్తుంది. ఆ లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే x²/100. ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి 10%, 10²/100. సింపుల్గా 100/100 అని అర్థం దానికి. అంటే 1% లాస్, 1% నష్టం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా ఈజీగా చేయొచ్చు. ఒక వ్యాపారి తన వస్తువులపై 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 20% లాభం పొందాలంటే
కొన్న వేల కంటే ప్రకటన వేల ఎంత శాతం ఎక్కువ ఉండాలి? కొన్న వేల కంటే ప్రకటన వేల ఎంత శాతం ఎక్కువ ఉండాలి? ఏ ట్రేడర్ అలోస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% అండ్ స్టిల్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. బై వాట్ పర్సంటేజ్ ఈజ్ ది మార్క్డ్ ప్రైస్ అబోవ్ ది కాస్ట్ ప్రైస్? ఓకేనా, క్వశ్చన్ అర్థమైంది కదా. దీన్ని ఎలా చేయాలి అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ సింపుల్గా చేసే పద్ధతి ఏంటంటే దీనికి ఒక ఫార్ములా ఉంది, అది కూడా చూడండి, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ ఈ ఫార్ములాస్ తెలియకపోతే రాసుకోండి. సిపి బై ఎంపీ, ఎంపీ అంటే మార్క్ ప్రైస్, ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్. మనకి ఇక్కడ చూడండి డిస్కౌంట్ ఇచ్చారు, ప్రాఫిట్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, కొన్న వేల కంటే ప్రకటన వేల ఎంత శాతం ఎక్కువ ఎట్లా అడిగి ప్రాఫిట్ డిస్కౌంట్ ఇచ్చారంటే గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇదే. ఓకేనా, ఈ ఫార్ములా చేయాలి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు మనకేమి ఇచ్చారు 100 మైనస్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు 20%, అంటే 100 మైనస్ 20 బై 100 ప్లస్ సారీ ఇది డిస్కౌంట్ కదా, డిస్కౌంట్ ఎంత ఇచ్చారు 10%, ప్రాఫిట్ కిందది. ఓకేనా, అంటే 20%. 100లోంచి 10 తీసేస్తే 90, ఇక్కడ రాస్తున్నాను చూడండి చివర 90 బై 100 ప్లస్ ఒక 20 120, 0 క్యాన్సిల్, 3 1 3 3 3 4, అంటే 3/4 వచ్చింది. ఎంత? 3/4 వచ్చింది. ఇక్కడ మనకి ఈ 3/4 ఏంటి, స్టార్టింగ్లో మీకు రాశాను సిపి బై ఎంపీ అని రాశాను, అర్థమైంది కదా. సిపి బై ఎంపీ, సిపి అనేది 3, ఎంపీ అనేది 4. మనకేంటి కనుక్కోమంది, కొన్న వేల కంటే ప్రకటన వేల ఎంత శాతం ఎక్కువ ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తున్నాను 1, మనకు డిఫరెన్స్ ఎంత 1/3 ఏంటి సిపి వాల్యూ, పర్సంటేజ్ కాబట్టి 100 వేస్తున్నాం, ఈజ్ ఈక్వల్ టు 33.33%. ఓకేనా, 33.33%. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఒక వ్యక్తి 80 కిలోల యాపిల్స్ 3200కి కొన్నాడు. వాటిలో 10 కిలోల యాపిల్స్ పాడైపోయాయంట. అతను మొత్తం మీద 20% లాభం పొందాలంటే మిగిలిన యాపిల్స్ కిలో ఎంత ధరకు అమ్మాలి? కిలో ఎంత ధరకి అమ్మాలి? ఇది క్వశ్చన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీన్ని జనరల్గా చేస్తే మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన మొత్తం అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు వేసుకొని 3200 ఇంటూ తర్వాత 25% అన్న లాభం అన్నారు కాబట్టి 125/100 వేసుకొని మనకి అమ్మిన వేల ఎంతైతే ఉందో, ఓకేనా, కావాల్సిన మొత్తం అమ్మిన వేల, ఓకేనా, కావాల్సిన మొత్తం అమ్మిన వేల ఈక్వల్ టు 3200 ఇంటూ లాభం 25 కాబట్టి 125/100 ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 4000 వస్తుంది. ఓకేనా, 4000 వస్తుంది. ఇదేంటి అమ్మిన వేల. అయితే మిగిలిన యాపిల్స్ మనకి మొత్తం 10 యాపిల్స్ పాడైపోతే మొత్తం 80లో 10 తీసేస్తే 70 ఉంటాయి, అంతే కదా, 70 కేజీలు. అయితే కేజీ ధర ఎంత అని అడిగారు. సో అప్పుడు ఎలా కనుక్కోవాలి అంటే ఆ 4000 మన దగ్గర ఉన్నటువంటి ఈ 70 వేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది, అంతే కదా. 4000/70 వేస్తే 57.14 అనేది వస్తుంది. 57.14 అనేది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. కానీ ఇంత చేయాల్సిన పని లేదు, దాన్ని ఈజీగా చేయొచ్చు. మనకు గుర్తుపెట్టుకోండి, టార్గెట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ టార్గెట్ అమౌంట్ మన మైండ్లోకి వచ్చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనకి 3200లో 25% లాభం అంటే ఆ 25% రాయండి. 3200 25% అంటే 1/4, ఒకట్లు తర్వాత 4 8, ఇక్కడ 800 వచ్చింది. ఈ 3200కి 800 కలిపితే మొత్తం 4000 అవుతుందిగా, సింపుల్గా అయిపోతుంది. చూడండి 4000 అవుతుంది. మనకు 10 కిలోల యాపిల్స్ పాడైపోయాయి అంటే 80 కిలోల యాపిల్స్లో 10 పోతే 70 కిలోలు ఉంటాయి. 70 వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్గా చేసే పద్ధతి ఇది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఈజీయే. ఓకేనా, మీకు క్వశ్చన్స్ చూసినప్పుడు కొంచెం ఆలోచించే విధంగా ఉంటాయి, కానీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. ఒక వస్తువును 15% లాభానికి అమ్ముతారు. ఒకవేళ దాన్ని 54 తక్కువ ధరకు అమ్మి ఉంటే 12% నష్టం వచ్చేది. లాభ శాతం, నష్ట శాతం, ఒకవేళ దాన్ని తక్కువకు ఎక్కువకి ఇలా అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ లాభం నష్టం 2 యాడ్ చేయండి. 15 + 12 ఎంత? 27. ఈ 27%కి ఈ 54 సమానం అని అర్థం. ఓకేనా, ఇది తెలిస్తే ఈజీగా చేయొచ్చు. 27% 54 అంటే 1% ఎంత? 27 ఒకట్లు 27 రెండ్లు 1%. ఓకేనా, అంటే 1% ఈజ్ ఈక్వల్ టు 2 అయితే మనం ఏమన్నారు, ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్ అయితే ఆ వస్తువు కొన్న వేల ఎంత? కొన్న వేల అంటే 100% కదా.
100% ఎంత? 1% 2 అయితే 100% ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 200. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది చాలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినట్లు ఉంటుంది, కానీ ఇది ఈజీగా చేసే మెథడ్ తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. తెలియకపోతే టైం అనేది తీసుకుంటుంది. ఓకేనా? దీన్ని ఎలా చేయొచ్చు అంటే చెప్తాను చూడండి. నేను చెప్పే మోడల్ మీరు ఎగ్జామ్లో ఉపయోగించుకోండి. ఒక వ్యక్తి 10కి 11 చొప్పున కొన్ని పెన్నులు కొని 10కి 10 రూపాయలకి 11 పెన్నులు కొన్నాడు. వాటిని 11 10 చొప్పున 11 10 చొప్పున అమ్మాడు. చూసారా? 10 పెన్నులు 10 రూపాయలకి 11 కొని 11 10 చొప్పున అమ్మాడు. అతని లాభశాతం ఎంత? ఇలాగ ఇస్తూ ఉంటారు క్వశ్చను. ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఎలాగ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ 10 × 10 ఎంత? 100. అది మనకి ఇనిషియల్ వాల్యూ. నెక్స్ట్ 11 × 11 121. ఇది ఏంటి మనకి? ఎస్పీ. ఓకేనా? 121 అనేది ఎస్పీ. మనకి సిపి అంతా 100 ఉంది, ఎస్పీ అంతా 120 ఉంది, 121 ఉంది. అయితే మనకి ఎంత పెరిగింది? 21%. వాడు కూడా అడిగింది అదే కదా, అతను లాభశాతం ఎంత అంటే 21%. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇలాగ చేయండి, మీకు ఎగ్జామ్లో చాలా ఈజీగా అయిపోద్ది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ ఒకసారి అయితే చూసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? మీకు ఎగ్జామ్లో ఏ టాపిక్స్ ఎక్కువ వస్తున్నాయో వాటిని అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.